Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు వార్తల్లోకి వచ్చాయి. మనందరికీ తెలుసు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన రెండవ ప్రభుత్వము వైసీపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో నవరత్నాలు అనే ఒక అంశం గురించి మనం చూస్తున్నాం. వివిధ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు, అందులో భాగంగా పెన్షన్ల పెంపు అనే ఒక అంశం ఉంటుంది. సో మీరు పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని నవరత్నాల్లో ఉన్నవేంటి లేనివేంటి చూడాల్సిందే. సో అలా పెన్షన్ల పెంపు అనే ఒక అంశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ ఏదైతే ఉంటుందో 2750 రూపాయలుగా ఉన్న పెన్షన్ని రానున్న జనవరి 1, 2024 నుండి 3000 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు వార్తల్లోకి వచ్చాయి. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జనవరి 1, 2023 నుండి 2750 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్గా ఇస్తోంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మరొకసారి ఉత్తర్వులు విడుదల చేసింది. రానున్న జనవరి 1వ తేదీ 2024 నుండి పెన్షన్ ఎంత నుండి ఎంతకు పెంచుతుంది చూడండి. 2750 రూపాయల నుండి 3000 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు. ఎగ్జామినేషన్ అడగవచ్చు, ఎంత నుండి ఎంతకు, నవరత్నాలకు సంబంధించిన అంశాలు కానీ ఇటువంటివి. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి చదవాల్సిన ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆ అంశాలు ఖచ్చితంగా చదవండి. అందులో భాగంగా ఏపీకి సంబంధించి మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఒక్కసారి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఏపీకి సంబంధించి కంప్లీట్ ఇయర్కి సంబంధించి 2023 సంవత్సరంలో వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్ని మీకు అందించడం జరిగింది. సో ఏపీకి సంబంధించిన అభ్యర్థులు ఏపీకి సంబంధించి చూడండి, తెలంగాణకి సంబంధించిన అభ్యర్థులు తెలంగాణకి సంబంధించి చూడండి. ఇందులో మీకు ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి స్పెషల్ వీడియోస్ అని, క్విక్ రివిజన్ వీడియోస్ అని, పీడిఎఫ్స్ని కానివ్వండి అందుబాటులోకి తెచ్చాను. ఒక్కసారి చూడండి, అట్లీస్ట్ ఆ లిస్ట్ చూడండి ఏమేమి టాపిక్స్ అని చెప్పేసి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు ఇవ్వనటువంటి భారీ ఆఫర్లని ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా మీకు ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంశము. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కొన్ని గణాంకాలు ముఖ్యంగా విపత్తు నిర్వహణలో భాగంగా చూడవచ్చు, తుఫాన్లకి సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉంది అని. సో ఆసియాలో పెరిగిన తుఫానుల తీవ్రత, ఇటీవల చాలా తుఫాన్లను మనం చూస్తున్నాం. అంతెందుకు మన రాష్ట్రంపైనే ప్రభావం చూపించిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన ప్రభావం చూపించిన మిచాంగ్ సైక్లోన్ కానివ్వండి ఇటువంటివి. సో ఉష్ణమండల తుఫానుల్లో ట్రాపికల్ సైక్లోన్ సంబంధించి ఉష్ణమండల దేశాల్లో తుఫాన్ల వల్ల కష్ట నష్టాలకు గురయ్యే వారి సంఖ్య 2002 సంవత్సరంతో పోలిస్తే 2019 నాటికి రెట్టింపైందంట. రెట్టింపై 80 కోట్లకు చేరిందని ఎవరు చెప్తున్నారు? సర్వే అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్తున్నారు. ఈ పారా ఇంపార్టెంట్. ఆ వ్యవధిలో 117 దేశాలు ఉష్ణమండల తుఫాన్లకు గురయ్యాయంట. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆసియాలో తుఫాన్లు చాలా తక్కువగా నష్టం కలిగిస్తున్నాయి. 2000వ దశకం ఆరంభంలో 5 ఏళ్లలోపు పిల్లలు తుఫాన్ల వల్ల ఎక్కువ నష్టానికి గురైతే ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన వారి వంతు అయింది ఎక్కువగా. గుర్తుంచుకోండి, ఈ పారా చూడండి చాలు, తుఫాన్ల బారిన పడి ఎలా ఇంపాక్ట్ అవుతుందని ఎవరు పరిశోధన చేశారు. అండ్ రోడ్డు ప్రమాద మరణాల్లో భారతదేశంలో ఢిల్లీ టాప్ అంట. ఇటీవల పార్లమెంట్ సెషన్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సమాధానం. రహదారి ప్రమాద మరణాల్లో ఎవరు టాప్లో ఉన్నారంటే ఢిల్లీ, 2వ స్థానంలో బెంగళూరు, మన హైదరాబాదు 23rd పొజిషన్లో ఉంది. చూడండి, ఢిల్లీ రహదారులు రక్తం ఓడుతున్నాయి. దేశంలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య ఢిల్లీలోనే అత్యధికంగా ఉంది. 2022 సంవత్సరంలో జరిగిన
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రవాణా శాఖ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వారు ప్రకారం 1461 రోడ్డు ప్రమాద మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందంట. గుర్తుంచుకోండి, ఇటీవల లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాద మరణాల్లో 772 మరణాలతో బెంగళూరు 2 అండ్ నెక్స్ట్ జైపూర్ 3వ స్థానంలో ఉంది. సో ఇక ఈ తరహాలోని 50 నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 నగరాలు ఉన్నాయి. ఇందులో 418 రోడ్డు ప్రమాద మరణాలతో మన విజయవాడ 13వ స్థానంతో, 358 మరణాలతో విశాఖపట్నం 358 మరణాలతో 18వ స్థానంలో, 323 రోడ్డు ప్రమాద మరణాలతో హైదరాబాద్ 23వ స్థానంలో ఉంది. అత్యల్పంగా రోడ్డు ప్రమాద మరణాలు శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్లో నమోదైన. ఇటువంటి గణాంకాలు చూడండి, ఇంపార్టెంట్. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ 4 ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 27 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించిన నియామకానికి సంబంధించి గత సంవత్సరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనందరికీ తెలుసు. వీళ్ళ ఎంపిక, వీళ్ళ నియామకం అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రజాస్వామ్య దేశంలో ఇది తథ్యం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ ఎన్నికల సంఘం అంటున్నాం. ఫస్ట్ పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని, భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగం ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన చేస్తుంది. అందులో ఆర్టికల్ 324 నుండి 329 మనం నేర్చుకుంటాము. ఆర్టికల్ 324 ఏం చెప్తుందంటే కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ కేంద్ర ఎన్నికల సంఘము. మరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తుంది. ఇవన్నీ మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. అలా వీళ్ళ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ట్రాన్స్పరెన్సీని చూపించాలి అని చెప్పేసి 3 సభ్య కమిటీని ఏర్పాటు చేయండి. ఆ కమిటీయే ఎన్నికల సంఘానికి సంబంధించిన నియామక ప్రక్రియ చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి సభ్యుడిగా, నెక్స్ట్ లోక్సభలో ప్రతిపక్ష నేత ఉండాలని చెప్పేసి గత సంవత్సరం చెప్పారు. ఇప్పుడు దానిని ఉద్దేశిస్తూ ఒక బిల్లు పార్లమెంట్ ఆమోదించింది. చూడండి, ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ నియామక బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే బిల్లును రూపొందించారంట. లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు దేశంలో? అర్జున్ రామ్ మేఘవాల్ గారు. సో గుర్తుంచుకోండి, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదాని ఇస్తారంట. గుర్తుంచుకోండి, బిల్లు పేరు ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫీస్ 2003 బిల్లుని అర్జున్ రామ్ మేఘవాల్ గారు ప్రవేశపెడితే మూజువా నోటుతో సభ ఆమోదం తెలిపింది. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా ప్రస్తుతం సిఈసి మరియు ఈసీల సర్వీస్ నిబంధనలకు సంబంధించి 1991 నాటి చట్టంలో కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరిస్తూ కొత్త బిల్లు రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ కమిటీలో ఎవరు ఉంటారు? 3 సభ్య కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అండ్ పత్రికల రిజిస్ట్రేషన్, మన భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 క్లాస్ 1లో ఉంటుంది. ఆర్టికల్ 19 క్లాస్ 1A గుర్తుంచుకోండి, ప్రాథమిక హక్కు. పత్రికల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఈ బిల్లుని పార్లమెంటు ఆమోదించింది. పత్రికలకు సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి బ్రిటిష్ కాలం నాటి చాలా చట్టాలను మారుస్తున్నాం, మనం మార్పులు తెస్తున్నాం. రీసెంట్గా ఐపీసీ కానివ్వండి, వీటిలో కూడా నెక్స్ట్ టాపిక్ అది. సో ప్రచురణ రంగానికి సంబంధించిన బ్రిటిష్ పాలనా కాలం నాటి చట్టం స్థానంలో పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ వైష్ణవ్ గారు లోక్సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లుని 2023ని ప్రవేశపెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్
చట్టం 1867 ప్రకారం పత్రికలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 8 అంచెల కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజా బిల్లులో దీనిని సులభతరం చేశారు. పత్రికలకు సంబంధించి బిల్లులో దీనిని సులభతరం చేశారు. కొత్తగా పత్రికను ప్రారంభించాలనుకునేవారు ఒకే ఒక్క విడతలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆగస్టు 3న రాజ్యసభ ముందుకి ఆమోదం పొందబడింది. అండ్ క్రిమినల్ చట్టాలకు ఆమోదం. ఇటీవల క్రిమినల్ చట్టాల్లో తీసుకొస్తున్న మార్పులు, న్యాయ సంహిత అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా, ఆమోదం. సో బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 3 కీలక బిల్లులకు గత గురువారం రోజున రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్సభ మూజువాని ఓటుతో ఆమోదం తెలిపింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898 అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో 3 బిల్లులను తీసుకొచ్చారు. వీటిని గుర్తుంచుకోండి. వాటికి మూజువాని ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అండ్ సుప్రీంకోర్టులో ఈ సంవత్సరంలో 52,191 కేసుల పరిష్కారం అనే అంశము. గత ఏడాదితో పోలిస్తే 3,000 కేసులు ఎక్కువగా పరిష్కరించారంట. సుప్రీంకోర్టులో నిరుతో పోలిస్తే ఈ ఏడాది 2023లో ఎక్కువ కేసులు పరిష్కారమైనాయి. జనవరి 1, 2023 నుండి డిసెంబర్ 15 మధ్యలో రికార్డు స్థాయిలో 52,191 కేసులు పరిష్కారం అయ్యాయని ఇటీవల గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది 49,191తో పోలిస్తే 3,000 కేసులు ఎక్కువ అని చెప్పారు. ఇందులో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించే అధికరణ, ఆర్టికల్ 370 రద్దు, స్వలింగ వివాహాల చట్టబద్ధతను తిరస్కరిస్తూ వెల్లడించిన చారిత్రాత్మక తీర్పులు కూడా ఉన్నాయి. అండ్ 3వ ధ్రువం నుంచి పొంచి ఉన్న ముప్పు. చైనా శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన రీసెంట్గా వార్తలోకి వచ్చింది. ఆ 3వ ధ్రువం ఏంటో చూడండి. 3వ ధ్రువంలో హిమనీ నదాలు కట్టలు తెంచుకొని విరుచుకుపడడం ఎక్కువైందని చైనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిరంతరం మంచుతో కప్పబడి ఉండే టిబెట్ పీఠభూమి, దాని చుట్టుపక్కల హిమాలయాలు, హిందూ కుష్, టియాన్షాన్ పర్వతాలను కలిపి 3వ ధ్రువం, థర్డ్ పోల్ అంటాం మనం. వ్యవస్థను చైనా, టిబెట్, భారత్, పాకిస్తాన్, నేపాల్, కజకిస్తాన్ 3వ ధ్రువం కిందికి వస్తాయి. ఏవి వస్తాయి చూడండి. భూతాపం పెరుగుతున్నందున ఈ ధ్రువంలోని హిమనీ నదాలు, గ్లాషియర్స్, ఐస్ గ్లాషియర్స్ అన్నీ కరిగిపోతున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల. దీని కారణంగా హిమనీ నదాలు కరిగిపోయి సముద్ర మట్టం పెరుగుతోంది, రైజింగ్ సీ లెవెల్. సో అవి కట్టలు తెంచుకొని వరదలై పారి క్రింది ప్రాంతాలకు ముంచెత్తుతున్నాయి. 1981, 1990 మధ్యకాలంలో ఇలాంటి హిమనీ నద తటాక వరదలు ఏడాదికి 1.5 చొప్పున సంభవించగా 2011-20లో అవి ఏడాదికి 2.7కు పెరిగిపోయాయి. గడిచిన 3 దశాబ్దాలలో 3వ ధ్రువంలో 10,000కు పైగా హిమనీ నదాలు కరిగి నేల దాదాపు 1000 సంఖ్యలో కొత్త జలాశయాలు కూడా ఏర్పడ్డాయంట కొత్తగా లేని ప్రాంతంలో. 1499 హిమనీ నదాలు వరద ఉపద్రవాన్ని కలిగించే ప్రమాదం ఉందని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనివల్ల 3వ ధ్రువ ప్రాంతాల దేశాల్లో 55,808 భవనాలకు, 105 ప్రస్తుత ప్రతిపాదిత జల విద్యుత్ కేంద్రాలకు, 194 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సాగుభూమి, 5,005 కిలోమీటర్ల రహదారులు, 4,038 వంతలకు ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పైలట్ రహిత ప్రయాణం. దాదాపు పైలట్లు లేని కాక్పిట్ అంటే ఫ్లైట్ ఉందనుకోండి, ఆ పైలట్ కూర్చున్న ప్లేస్ని కాక్పిట్ అంటాం మనం. మానవరహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా కూడా విస్తృతం అవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్ళుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్ సంస్థ సత్ఫలితాలను ఇస్తోందంట. సెమీ ఆటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టంపై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోర్నియాలోని హోలిస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం. గుర్తుంచుకోండి, అమెరికా శాస్త్రవేత్తలు చేస్తున్న అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పైలట్ లేడంటే, మ్యాన్ లేడంటే, రిమోట్ ఆపరేటింగ్ నడుస్తుందంటే డ్రోన్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఇది విమానం మన ప్రయాణికులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ట్రావెల్ ఫర్ లైఫ్ అనే ఒక అంశం రీసెంట్గా వార్తలోకి వచ్చింది. కేంద్ర పర్యాటక శాఖ ప్రస్తుతం మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జి కిషన్ రెడ్డి గారు. సో 5 కేటగిరీలో పోటీలు పెడతారట. ఇందులో టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీల ఆహ్వానాన్ని పంపుతున్నారు. అండ్ జనవరి 15 వరకు గడుపు. భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్
ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన 17 లక్ష్యాలు. సో గుర్తుంచుకోండి, ఆ సాధన దిశగా పర్యాటక విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ట్రావెల్ ఫర్ లైఫ్ పేరిట కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తోంది. దేశంలో పర్యావరణ హిత అంతర్జాతీయ స్థాయి టూరిజం ప్రమాణాల అభివృద్ధిలో భాగంగా G20 ప్రెసిడెన్సీ రోడ్ మ్యాప్కు శ్రీకారం చుట్టింది. అప్పుడు అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా 5 కేటగిరీలో టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీల పోటీలకు ఆహ్వానిస్తున్నారు. ఏం లేదు, ఇటీవల వార్తలకు వచ్చిన ట్రావెల్ ఫర్ లైఫ్ ఏ మంత్రిత్వ శాఖ దేనికి సంబంధించిందో చూడండి, సరిపోతుంది. అండ్ వార్తలో నిలిచిన వ్యక్తి, చరిత్రలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వార్తలోకి వచ్చినా కూడా చూడాలి. మీకు అట్లా ఇటీవల చాలా వరకు ఫాతిమా షేక్ గారి గురించి, రాణి వేలు నచియార్ గారి గురించి, దయానంద సరస్వతి గారి గురించి చాలా విషయాలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ వార్తల్లో నిలిచిన వ్యక్తి చరిత్రలో ఇంపార్టెంట్, ఎప్పటికీ ఇంపార్టెంటే. సో లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయత్ ఖాన్ గారి పేరుని పెట్టడం జరిగింది. నూర్ ఇనాయత్ ఖాన్ ఆమె బ్రిటిష్ ఇండియన్ గూఢచారిగా పనిచేసిన వారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో. ఉత్తర లండన్లోని ఓ కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్కు బ్రిటిష్ ఇండియన్ గూఢచారి అయిన నూర్ ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు. ఈమె మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢచారిగా తను పనిచేశారు. 30 ఏళ్ల నూర్ను 1944లో శత్రువులు కాల్చి చంపారు. లండన్లోని ఆ ప్రాంతంలో నివసించిన చారిత్రక ప్రముఖుల పేర్లతో జాబితా రూపొందించి స్థానికుల ముందు బ్యాలెట్ నిర్వహించగా నూర్ పేరుకు ఎక్కువ మంది ఆమోదం లభించింది. సో నూర్ పేరు ఇనాయత్ ఖాన్. సో ఇండియాతో రిలేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి మనకి ఇంపార్టెంట్ బ్రిటన్కి సంబంధించి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విడుదలైన ఉత్తర్వులు పెన్షన్ల పెంపు అనే అంశం, ఆసియాలో పెరిగిన తుఫాన్ల తీవ్రత అనే అంశము, అండ్ రోడ్డు ప్రమాద మరణాల్లో భారతదేశంలో ఢిల్లీ టాప్ అని చెప్పేసి రవాణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు చెప్పిన అంశం, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సిఈసి అండ్ ఈసీల నియామానికి సంబంధించిన అంశంపై పార్లమెంట్లో ఓటింగ్, సో పత్రికల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం అని చెప్పేసి రీసెంట్గా జరిగిన ఓటింగ్, క్రిమినల్ చట్టాలకు పార్లమెంట్ ఆమోదము, అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టులో కేసుల పరిష్కారం, ఎన్ని కేసుల పరిష్కారం 2022లో 52,191, అండ్ మూడో ధ్రువం పొంచి ఉంది, ముప్పును పొంచి ఉందని చైనా పరిశోధకులు చెప్తున్నారు. మూడో ధ్రువంలో ఏ దేశాలు ఉంటే చూడండి, అసలు మూడో ధ్రువం అంటే ఏంటిది. అండ్ పైలట్ రహిత ప్రయాణం అనే అంశంతో అమెరికా స్టార్టప్ చేసిన ప్రయోగం, అండ్ కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ట్రావెల్ ఫర్ లైఫ్ అనే ఒక పోటీ, అండ్ లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయత్ ఖాన్ పేరు అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.